సిబ్బంది 139 పోర్టబుల్ పంపులతో 13 IRB బోట్లను దాదాపు 1400 మందిని కాపాడటం, 80,000 ఇళ్లను మరియు 330 కిలోమీటర్ల రోడ్లను రాత్రి పగలు పనిచేసి శుభ్రం చేస్తూ యథాతథ స్థితికి తీసుకురావడంలో వీరి పాత్ర గణనీయమైనది. స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలలో భాగంగా మొదటి సూత్రం స్కౌట్స్, గైడ్స్, హోమ్ గార్డ్స్ కూడా పాల్గొంటాయి. రెండవసారి పథ సంచలనంలో వారు కూడా పాల్పంచుకుంటారు. అవన్నీ అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి బుల్లెట్ బైక్స్, మిస్ట్ బైక్స్, పెద్ద ఫైర్ ఇంజన్లు వెళ్ళలేని చోటికి ఈ మిస్ట్ బైక్స్ వెళతాయి. నీటిని మిస్ట్ రూపంలో వాడి తక్కువ నీటితో పెద్ద మంటలను కూడా ఆర్పవచ్చు. అలాగే మిస్ట్ జీప్ 300 లీటర్ల నీటితో చిన్న చిన్న వీధుల్లో మంటలు ఆర్పడానికి ఉపయోగిస్తారు. అడ్వాన్స్ వాటర్ ట్రెండర్ నీటితో పెద్ద ఫైర్ యాక్సిడెంట్లలో మంటలను ఆర్పవచ్చు. అధునాతన పరికరాలతో వివిధ ప్రమాదాల్లో మనుషులను రక్షించడానికి పరికరాలు ఇందులో ఉన్నాయి. తర్వాత వ్యవసాయ శాఖ వారి శకటం చూపిస్తున్నారు. ముఖ్యంగా మనం వంట చేసేటప్పుడు అన్న విషయాన్ని ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ కార్బొనేషియస్ ఫైర్ అంటే ఏదైనా మండి తర్వాత బూడిదనిచ్చేటువంటి వస్తువులు, వాటిని కార్బొనేషియస్ ఫైర్స్ అంటారు. వీటిని ఆర్పడానికి మనకు పెద్ద ఫైర్ ఇంజిన్ అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఆకులు, పచ్చి ఆకులని దాళ్లతోటి కూడా ఆర్పవచ్చు. ఫైర్ సర్వీస్ వారికి మనము సమాచారం అందించిన వెంబడే వాటిని వచ్చి ఫైర్ ఇంజిన్ తోటి కూడా ఆర్పుతారు. అటువంటి చోట ఎక్కడైనా దెబ్బలు తగిలి పడిపోయినప్పుడు వాళ్ళని ఎలా మన దగ్గర ఉన్నటువంటి వస్తువులతోటి ఇంప్రొవైజేషన్ చేసుకుని ఒక స్ట్రెచర్ లాగా తీసుకు వెళ్ళవచ్చు అనే విషయాన్ని మీకు చేసి చూపిస్తున్నారు. వాటిని ఆకులతో ఆర్పాలి. అయితే కనుక దాని కరెక్ట్ గా దానికి సరిపోయేటటువంటి మూతను మూసి కూడా మనము ఆర్పేయవచ్చు. ఆక్సిజన్ ని అందించకుండా ఎప్పుడైతే గాలి దానికి దొరకదో ఆటోమేటిక్ గా ఫైర్ ఆర్పేయడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం అగ్నిని ఆర్పవచ్చు. ఈ అగ్ని ప్రమాదంలో గాయాలైనటువంటి వ్యక్తికి ఎటువంటి మల్టిపుల్ ఇంజరీస్ జరగకుండా ఒక ఇంప్రొవైజేషన్ స్ట్రెచర్ లాగా మన దగ్గర ఉన్నటువంటి తాళ్లను కానీ లేదా ఒక బెడ్షీట్ కానీ ఉపయోగించి కూడా మనం వాళ్ళని రెస్క్యూ చేసే విషయాన్ని మనకి ఇక్కడ చేసి చూపిస్తున్నారు. అంటే మనిషి కింద పడిపోయి గాయాలైనప్పుడు అతనికి మల్టిపుల్ ఇంజరీస్ జరిగితే కనుక ఇంకా వాడికి ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సింపుల్ గా దొరికేటువంటి తాళ్లతోటి మనం ఒక స్ట్రెచర్ లా ఏర్పాటు చేసుకుని ఇలా మనం అతను రక్షించవచ్చు. అదేవిధంగా ట్రెడిల్ మెథడ్ అంటే పొట్ట మీద ఏదైనా గాయాలైనప్పుడు ఆ మనిషిని తీసుకొచ్చే విధానాన్ని కూడా అక్కడ చేసి చూపిస్తున్నారు. అదేవిధంగా ఆకులతోటి కూడా ఫైర్ ఆర్పడాన్ని కూడా మీకు ఇందాక చేసి చూపించారు. అంటుకోవడం గమనిస్తున్నారు. దాని యొక్క బాండ్లీలో వంటలు ఏర్పాటు ఎక్కువ అయినాయి. నీళ్లు పోసినట్లయితే ఫైర్ ఎక్కువైపోయింది. దాన్ని మీరు ఒక మూత, దానికి కరెక్ట్ గా సరిపోయేటువంటి మూత మూస్తే కనుక ఆ ఫైర్ ఆర్పేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి పొడి కానీ లేదా పిండి కానీ వేసి కూడా ఆ మంటల్ని ఆర్పేయవచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఒక 2-3 టీ షర్ట్లని ఒక స్ట్రెచర్ లాగా ఏర్పాటు చేసుకుని కూడా
ఆ మనిషికి మల్టిపుల్ ఇంజరీస్ లేకుండా కూడా సేవ్ చేయడానికి ఫైర్ సర్వీస్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఒక అగ్ని ప్రమాదాల్లోనే కాదు, ఎక్కడైనా మనిషి ఎటువంటి ప్రమాదాలు జరిగినా కూడా మనిషికి రక్త భాగంలో కానీ వీపు భాగంలో కానీ ఎముకలకు కానీ ఎటువంటి ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళని ఎలా తీసుకెళ్లాలి అనే విషయాన్ని మనకు అక్కడ చేసి చూపిస్తున్నారు. అంటే ఒక మనిషి మళ్ళీ ఇంకొక ప్రమాదంలో పడకుండా, ఇంకా మల్టిపుల్ ఇంజరీస్ కాకుండా ఆ వ్యక్తిని మనం జాగ్రత్తగా తీసుకొని అంబులెన్స్ ద్వారా మనం హాస్పిటల్కు తరలించినట్లయితే ఆ వ్యక్తికి ఈ తీవ్రమైన ప్రమాదం జరగకుండా చూసేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఆయిల్ ఫైర్, ఇప్పుడు ఎలక్ట్రికల్ ఫైర్. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ని డీల్ చేస్తున్నాడు. ఆ డీల్ చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆ ఎలక్ట్రిసిటీ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ మనిషికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ని రాంగ్ గా మనం డీల్ చేసినప్పుడు, ఓవర్లోడ్ వేసినా కానీ, లేదా లూజ్ వైరింగ్ ఉన్నా కానీ, లేదా ఆ యొక్క పవర్ కి తగినటువంటి వైరింగ్ వాడినప్పుడు కానీ ఇటువంటి ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ మనం నీళ్లతోటి ఫైర్ ను ఆపడానికి ప్రయత్నం చేయకూడదు. ఎలక్ట్రికల్ ఫైర్ లో అక్కడ షార్ట్ సర్క్యూట్ మనిషి ఇక్కడ పడిపోయాడు. ఆ ఫైర్ ను కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో ఫైర్ సిబ్బంది ఆపుతున్నారు. జరిగి మంటల్లో దుస్తులు కాలేటప్పుడు అటువంటి వ్యక్తి పరిగెత్తితే గాలి ఇంకా బాగా దానికి అందుబాటు అయ్యి ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఆ మనిషి అగ్ని ప్రమాదం జరిగింది, అతనికి వెనక వీపు భాగంలో మంటలు అంటుకున్నాయి. అట్లా పరిగెత్తడం వల్ల ఆ మనిషికి ఇంకా అగ్ని ప్రమాదం ఎక్కువై అతను ఇంకా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయకుండా, ఎక్కడైతే అతనికి దుస్తులు అంటుకున్నాయో అటువంటి వ్యక్తి పరిగెత్తకుండా అక్కడక్కడ దొరలడం కానీ, లేదా మనకు అందుబాటులో ఇంకొక వ్యక్తి ఉంటే ఇంకొక వ్యక్తి అతని చుట్టూతా తడిసిన బెడ్షీట్ తోటి అతన్ని మనం ఆర్పడం ఇక్కడ అగ్నిమాపక శాఖ వారు చేసి చూపిస్తున్నారు. మీకు ఇటు పరిగెత్తడం అనేది కరెక్ట్ కాదు. అలా పరిగెత్తకుండా ఆ మనిషి కింద పడి దొరలాలి, లేదా ఇంకొక వ్యక్తి ఉంటే కనుక ఒక బెడ్షీట్ తోటి అతన్ని మనం చుట్టేసి ఫైర్ ఆర్పడం జరగాలి. ఇప్పుడు ఆ మనిషిని స్ట్రెచర్ ద్వారా మనం అతను హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం గమనించవచ్చు. సో ఈ విధంగా అగ్నిమాపక శాఖ తరఫున ప్రజల్ని జాగ్రత్త పరుస్తూ అనేక రకమైనటువంటి కార్యక్రమాలని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వివిధ స్కూళ్లలోనూ పబ్లిక్ కూడళ్లలోనూ మేము కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ప్రజలు గమనించి అగ్నిమాపక శాఖతో సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ విధంగా చేసినట్లయితే అగ్నిమాపక ఫైర్స్ తగ్గే అవకాశం ఉంది, ప్రజల ఆస్తి మాన ప్రాణాలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి సహకరించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.